సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరామ్. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది ఉపనిషత్ వాహినిలోంచి ఒక భాగం. కేనోపనిషత్ సామవేదీయ తలవకారాంతర్భాగమునకు సంబంధించి ఉండుట వలన దీనికే తలవకారోపనిషత్తని కూడా పేరు కలదు. ఈ ఉపనిషత్తు మొదటి ఖండమున మొదటి శ్లోకము కేనా అను పదముతో ఆరంభమగుట వలన కేనోపనిషత్తని కూడా పిలువబడుచున్నది. కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః ప్రతియుక్తః కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుః శ్రోతం కోదేవో యునక్తి. ఇంద్రియాధిష్టాన చోదనకర్త. శ్రోత్ర, త్వచ, చక్షు, జిహ్వ, ఘ్రాణములను పంచేంద్రియములకు శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు అనునవి వరుసగా విషయములగుచున్నవి. ప్రపంచమునందు జ్ఞేయములగు విషయములన్నీయు ఈ 5 అవాంతర భేదమునందున్నవి. విషయములను తెలుసుకొనగల అంతఃకరణ శక్తి మనస్సు అని పిలువబడుచున్నది. అట్టి మనస్సు జ్ఞానేంద్రియముల ద్వారా బహిర్గతమై ఆ విషయములతో సంబంధించినప్పుడు ఆ ఆకారమును పొందును. వివిధ విషయాకారములను పొందిన మానసిక స్థితి వృత్తి అని పిలువబడును. మనస్సు అచేతనము కనుక దాని వికారము కూడా అచేతనమయ్యున్నది. చెక్కబొమ్మ చెక్కధర్మమును, చక్కెరబొమ్మ చక్కెరధర్మమునే పొందియుండును కదా. కాని అచేతనమగు అంతఃకరణము వలన మనకు బాహ్య వస్తు జ్ఞానము కలుగుచున్నట్లు అనుభవ సిద్ధము. అచేతనమునకు చేతన సాధ్యమగు జ్ఞానక్రియ చేతకాదు. రథము నధిష్ఠించి నడిపించు సారథి వలె కర్మ జ్ఞానేంద్రియముల నధిష్ఠించి నడిపించు చేతన పదార్థము ఒకటి ఉండియే తీరవలెను. అంతఃకరణము, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, ప్రాణపంచకములు ఏదో ఒక శక్తి చోదితములై వ్యాపారవంతములగుచున్నవి. ఆ శక్తియే దైవము. అట్టి చోదనకర్త ఇంద్రియముల కంటే భిన్నుడని కూడా ప్రశ్నయందు అనుమానించబడుచున్నది. దీనికి సర్వేంద్రియ అధిష్టాత ఎవరు? అతడు మనస్సు కంటే భిన్నుడై ఉండవలెను కదా. కర్మకార్యము అనిత్యమని తెలుసుకుని విరక్తుడై నిత్య వస్తు స్వరూపమును ఎరుగగోరువాడు దానిని గూర్చి తెలుసుకొన యత్నింపడు. నిత్య వస్తువును తెలుసుకొనుటకే ప్రయత్నించును. అట్టి నిత్య వస్తువు నిష్కళ ఎగుటం చేసి స్వీయమగు ఇచ్ఛాక్రియాదులు అద్దానికి లేవు. కావున ఆ వస్తువు స్వీయమగు ఇచ్ఛాక్రియాదులచే మనస్సు మొదలగు ఇంద్రియముల ఆజ్ఞాపింపజాలదు. కనుక మనస్సు, ప్రాణము, వాక్కు, చక్షుస్సు, శ్రోత్రము మొదలగు ఇంద్రియములు కార్యకారణ సంఘాతములచే చోదితములై సర్వ వ్యాపారములను నిర్వహించుచున్నవా, లేక చేతన వస్తువు యొక్క ఇచ్ఛ వలన ప్రవృత్తములగుచున్నవా అని సందేహము. శబ్దమును గ్రహించు శక్తి శ్రోత్రములకు, రూపమును గ్రహించు శక్తి చక్షువులకు కలదు. అటులనే ఇతర జ్ఞానేంద్రియములకు కూడా తమ తమ విషయములను గ్రహించు శక్తి కలదు. మనస్సు జ్ఞానేంద్రియములలో అన్యతమము ద్వారా విషయ సంయోగమును కోరినప్పుడు మనకు విషయ జ్ఞానము కలుగును. అందుచే ఇంద్రియ పంచకము, మనస్సు కూడా జ్ఞాన కారణములగుచున్నవి.
అవి అచేతనములు. చేతన వస్తు సాధ్యమగు జ్ఞానోత్పాదన కార్యనిర్వహణము వనర్చుచున్నవి. నిత్యము అసంహతము సర్వాంతరము అగు ఆత్మ సాన్నిధ్యము చేతనే వీనికట్టి సామర్థ్యము కలుగుతున్నది. ఆత్మ జ్యోతిస్సనున్నది లేనిచో వీనికట్టి సామర్థ్యము కలగదు. జగత్తంతా ఆత్మ తేజస్సుతో నిండి ఉన్నది. సూర్యుడు లోకమును తప్పింపచున్నాడు అని మొదలగు శృతివాక్యములు ఆ బ్రహ్మస్తంభగు జగత్తంతయు ఆత్మ తేజస్సు చేతనే వ్యాపింపబడినట్లు ఈ ఉపనిషత్ బోధించుతున్నది. సర్వేంద్రియములు ఈ ఆత్మ తేజస్సులోనే వాని వాని వ్యాపారములను అవి చేయుచున్నవి. ఒక ఉపమానము. కరెంట్ అనగా విద్యుత్ శక్తి యంత్రముఖమున ఛేదన ముద్రణాది క్రియలు చేయుచున్నను రెండింటికి అభేదము కల్పించి యంత్రమే ఛేదనాధికము చేయుచున్నట్లు చెప్పుచున్నాము కదా. కాని విద్యుత్ శక్తి ప్రసారము వలన ఛేదన యంత్రమునకు ఛేదకత్వము సంప్రాప్తమగుచున్నది. అటులనే ఆత్మజ్యోతిస్సు శ్రోత్రమునకు శ్రోత్రమగుచున్నది. ఆత్మజ్యోతి ప్రసారము వలననే మనస్సు మొదలగు సకలేంద్రియములు స్వస్వ వ్యాపార నిర్వహణ సమర్థములగుచున్నవి. ఆ ఆత్మ తేజస్సే సకలేంద్రియములకు ఆయా రూపనామములగుచున్నది. ఈ ఆత్మ తేజస్సు నిష్క్రియము నిర్విశేషము. నిష్క్రియమగుటచే మనస్సు మొదలగు ఇంద్రియములచే ఏ పనిని చేయింపదు. కాని అద్దాని సాన్నిధ్యము చేత వివిధ ఇంద్రియములు స్వస్వ వ్యాపార క్షమములగుచున్నవి. నిష్క్రియమగు సూర్యకాంతి ప్రసారము చేతనే సమస్త వస్తుజాతము ప్రసన్నమగుచున్నది. నిర్విశేషమగు ఆత్మ తేజస్సు శ్రోత్రాది ఇంద్రియముల ద్వారా ఆయా శక్తి రూపమున అభివ్యక్తమగుచున్నది. ఈ పరమ రహస్యమునే వరుణుని చేత తన కుమారుడగు భృగువునకు ఉపదేశింపబడినది. ఆత్మజ్యోతిస్సుచే ఉద్దీపితమై చక్షుస్సు స్వవిషయమగు రూపమును గ్రహించును. కాని తనను తాను ప్రకాశింపజేయు ఆత్మ తేజస్సును ప్రకాశింపజేయజాలదు. దీపముచే ప్రకాశింపబడు ఇతర వస్తువులు దీపమును ప్రకాశింపజేయవు. వాక్కు నామరూపములు గుణము క్రియా మొదలగు విశేషములతో నుండు పదార్థములను మాత్రము వర్ణింపగలదు. కాని నామరూపరహితము నిర్గుణము నిష్క్రియము నిర్విశేషము అగు పరమాత్మను వర్ణింపలేదు. మాధుర్యాది రసములను వాక్కుచే వర్ణింపజాలము. ఆత్మ వాగ్విషయము కాదు. అచేతనమగు మనస్సు చేతనమగు విజ్ఞాత కానేరదు. కనుక ఆత్మ తేజస్సును మనస్సు తెలుసుకొనలేదు. సర్వమును జ్ఞాతను తెలుసుకొను జ్ఞాత మరి ఒకడు లేకుండుటచే అతడు తెలియబడిన దానికంటే అన్యమగుచున్నాడు. ఉపాధి ద్వారా అభివ్యక్తమైన చైతన్యమే బ్రహ్మ. బ్రహ్మము విజ్ఞాన స్వరూపమే కనుక దానిని తెలుసుకొను ప్రయత్నము సాధ్యము కాదు. విజ్ఞానముచే అన్యము తెలుసుకొనబడును కాన విజ్ఞానముచే విజ్ఞానమును తెలుసుకొనుట సంభవము కాదు. దీపము స్వస్వరూపాభివ్యక్తి కొరకు స్వప్రకాశమును కాని మరి ఒక ప్రకాశమును కాని కోరదు. దీపకాంతి ఇతరములను ప్రకాశింపచేయును, తనను తాను ప్రకాశింపచేసుకొనజాలదు. నీవే ఆత్మవు. ఆత్మను తెలుసుకొనవలెనని శృతులు చెప్పుతున్నవి. ఆత్మ సర్వాత్మ స్వరూపము. ద్వితీయమేదియూ లేకుండుటచే ఆత్మకు హేయోపాదేయత్వములు ఉండనేరవు. ఇట్టి ఆత్మస్వరూపము శాస్త్రముచే తెలియబడును. ఏది వాగాదింద్రియముల చేత ప్రకాశింపబడదో, దేనిచేత వాగాదింద్రియములు ప్రకాశింపబడుచున్నవో దానినే బ్రహ్మమని అందురు. బ్రహ్మము హేయముగాని ఉపాదేయముగాని కాదని ప్రథమఖండము తెలిపినది. అందువలన నేను బ్రహ్మమును చూచితిని తెలుసుకొంటిని అని తలంచువానికి బ్రహ్మస్వరూపము మీమాంసయే అగును. బ్రహ్మమును నే తెలుసుకుంటునను జ్ఞానము యథార్థ జ్ఞానము కాదు. తెలుసుకొను వాని ఆత్మయే బ్రహ్మము అని సర్వ వేదాంతముల యొక్క సునిశ్చితార్థము కదా. అగ్ని తనను తాను దహింపలేనట్లే జ్ఞాత తనను తాను తెలుసుకొనుట ఎట్లు? కాన బ్రహ్మమును తెలుసుకొంటినను వాదన మిథ్యాజ్ఞానము, సత్యజ్ఞానము కాదు. బ్రహ్మమునకు మహాంతములు అర్చకములు నగు రూపములు అనేకములుండుటచే ఇట్లు చెప్పుతుందురు. బ్రహ్మమునకు స్వరూపము లేకపోయినను
నామరూపోపాధికృతములగు రూపములు అనేకములు కలవు. స్వయముగా ఆ పరమార్థ వస్తువు శబ్దము లేనిది, స్పర్శ లేనిది, రూపము లేనిది, మార్పు లేనిది, రసము లేనిది, నిత్యమైనది. ఏ ధర్మముచే ఏది నిరూపింపబడుచున్నదో అది ఏ దాని స్వరూపము. బ్రహ్మమును ఏ విషయము చేత శాస్త్రము నిరూపించుచున్నదో అది ఏ దాని స్వరూపము. ఉపాధి ద్వారమున అభివ్యక్తమగుతున్న ఈ చైతన్యమే బ్రహ్మమని చెప్పబడుచున్నది. ఈ చైతన్యము స్వయముగా అసంగమమైనను దేహాద్యుపాధి సంబంధమున్నట్లు కనిపించుతున్నది. జలముతో పాటు దాని యందలి సూర్య ప్రతిబింబము కూడా చలించుచున్నట్లు అగుపడుచున్నంత మాత్రముచే విప్రకృష్టములై కడు దూరముననున్న సూర్య జలములకు ఏ విధముగా సంబంధము ఆరోపింప సాధ్యము కాదు. అదే విధమున దేహాదులకు వృద్ధి, సంకోచ, ఛేద, నాశములు సంప్రాప్తమగుచుండగా ఆ ధర్మములు ఆత్మతో సంబంధింపబడుచున్నవి. స్వయముగా బ్రహ్మము బుద్ధిచేత ప్రయత్నించి తెలుసుకున్న వారికి తెలియరాదు. బుద్ధిచే తెలుసుకొన ప్రయత్నింపని వారికి అది తెలియనగును. అది బుద్ధికి అతీతమైన స్వరూపము, అనుభవమునకే సాధ్యము. బ్రహ్మజ్ఞానానికి ఆత్మ సాక్షాత్కారమే ఫలం. బ్రహ్మజ్ఞానమునకు జిజ్ఞాస నివృత్తియే పర్యవసానము, సాక్షాత్కారమే దాని ఫలము. ఈ సర్వోత్కృష్ట స్థానము సమాధి లభ్యము. సాక్షాత్కారమునకు అనివార్యముగా పూర్వాంగములగు శ్రవణ, మనన, నిధిధ్యాసములు బుద్ధి విషయములే అగుచున్నవి. ఈ జన్మమునందే ఆత్మస్వరూపమును తెలుసుకొనిన ఎడల దాని ఫలముగా సత్యస్వరూపము సిద్ధించును. అట్లు తెలుసుకొనలేకపోయిన ఎడల జన్మ నిష్ఫలమగును. జ్ఞానులగు వారు ప్రతి భూతమునందును అద్వితీయమగు ఆత్మతత్వమును గ్రహించి ఈ లోకము నుండి పోయిన తరువాత జనన మరణములు లేనివారగుచున్నారు. బ్రహ్మజ్ఞానానికి ధర్మాధర్మములు, పుణ్యపాపాలు నశించును. బ్రహ్మజ్ఞానమునకు అధికారి మనుజుడు. అతడు సమర్థుడై పూర్వోక్త లక్షణ లక్షితమగు పరమాత్మ స్వరూపమును పూర్వోక్త ప్రకారమున తెలుసుకొనినచో వాని జన్మము సఫలమగును. అట్లు కానిచో వృథాయగును. సుప్రసిద్ధమైన పరబ్రహ్మము మెరుపుతీగవలే ప్రకాశించును. కనురెప్పపాటు వలె అత్యంత శీఘ్రముగా ప్రకాశ తిరోధానములు కలది. ఇది బ్రహ్మ యొక్క దైవిక స్వరూపము. బ్రహ్మ యొక్క స్వరూపము దుర్విజ్ఞేయము. మనస్సు బ్రహ్మమునకు ఉపాధియగుటం చేసి అది అత్యంత సమీపమున ఉన్నట్లు కనిపించుతున్నది. అందువలన మనస్సు బ్రహ్మమును పొందుచున్నట్లున్నది. నిజముగా అది దానిని పొందుటలేదు. అత్యంత సామీప్యముచే నేను బ్రహ్మనైతిని అని ప్రతిక్షణము సాధకుడు స్మరించుతున్నాడు. అందువలన బ్రహ్మ సాక్షాత్కారాభిలాష అతనికి పలుమారులు కలుగుతున్నది. అట్టి స్మరణ సంకల్పాది చిహ్నముల చేత బ్రహ్మ ఉపాస్యమగుచున్నదని భావము. బ్రహ్మజ్ఞానికి ధర్మాధర్మములు, పుణ్యపాపములు నశించును. ధర్మాచరణచే ఉత్తమ లోకమును, అధర్మాచరణచే అధోలోకమును సంప్రాప్తమగును. ఈ రెండును బంధకారణములే. సమస్త హృదయ గ్రంథులను శిథిలము చేసి అవిద్యను అంతమొందించి సాధకుని ఆద్యంతము బ్రహ్మ సామీప్యమును పొందించున్నది కనుక ఉపనిషత్ అని పేరు వచ్చినది. బ్రహ్మజ్ఞానమునకు తపస్సు, దమము, అగ్నిహోత్రాది కర్మలు ప్రతిష్టాభూతములు. వేదములు దాని అంగములుగా ఉన్నవి. సత్యమే అద్దానికి నివాసము. బ్రహ్మ జ్ఞానోపదేశమంతయు ఈ ఉపనిషత్తున చెప్పబడినది. ఈ ఉపనిషత్తున ఉపదేశింపబడినదంతయును సత్య జ్ఞానానంత లక్షితమగు బ్రహ్మ విషయమై ఉన్నది.